హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కిచెన్ నుండి కిచెన్ బయటకి ఎల్పిజి గ్యాస్ పైప్ లైన్ అయితే వేసిన. ఈ పైప్ లైన్ అనేది టైల్స్ బ్యాక్ సైడ్ నుండి ఈ పైప్ లైన్ వేసిన. ఈ బయటకు ఏం కనబడది. టైల్స్ అనేది ఇప్పుడు పలగొడుతున్నాయి. ఇదే పైప్ లైన్ వేయడం కొరకు టైల్స్ అనేది కటింగ్ చేసి ఇది పలగలగొట్టి అందులో గాలాలు తీసి లోపల ఉండాలి గాల తీస్తుంది. టైల్స్ అంతా బయట తీసి ఇందులో ఉండాలి గాలాలు కొట్టి గాల అనేది లోపల వేయాలి. ఇప్పుడు డ్రిల్ తోటి అయితే గోడ బయటకి హోల్డ్ చేస్తున్నాం. గోడ బయటకి సంపద ఎంటర్ప్రైజ్ సిరిసిల్ల. మీకు ఎవరికైనా ఇలాంటి ఎల్పిజి గ్యాస్ పైప్ లైన్ అనేది కావాల్సిన వారు ప్రతి ఒక్కరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9533338808. ఈ పైప్ లైన్ అయితే మనం వేస్తాం. ఎక్కడికైనా పిలిచినా ఎక్కడికైనా వస్తాం. ఈ గోడ ఉండాలి. ఇప్పుడు గోడ కట్ చేస్తున్నాం. ఇదే గోడ ఈ కింద మార్బుల్ వస్తుంది. దానికి మీదకి మనం కట్ చేసి ఆ పైప్ లైన్ అనేది గోడలో వేసి బయటకు అనేది పైప్ లైన్ ఇస్తాం అన్నట్టు. మీకు ఎవరికైనా అవసరం పడ్డా చెప్పండి, ఎక్కడికైనా వస్తాను ఈ ఫిట్టింగ్ అయితే చేస్తా. ఇప్పుడు పైప్ లైన్ లోపలకి పోవడానికి గాల కట్ చేస్తున్నాం. డ్రిల్ మిషన్ తోటి ఫిట్టింగ్ చేసుకుంటాం. ఇదే ఇక్కడ ఉండదు పైప్ లైన్ మనం వేసేది. ఇది చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి ప్రమాదాలు లేకుండా లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఒక్కసారి అనేది ఫిట్టింగ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఎలాంటి ప్రమాదాలు కూడా జరగవు. ఏదైనా లీకేజ్ అయినా కూడా బయట ఉండాలి, బయటకు వెళ్ళిపోతుంది. ఎలాంటి ప్రాబ్లం మనకు రాదు. చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం కూడా ఉంది. ఇది కూడది కటింగ్ చేసింది అంత తొలుస్తున్నా. అందులో మనకు గాల తయారవుతుంది. ఇదే పైప్ లైన్ అది తొలిసిన కదా. ఇక్కడ ఎల్బోలను ఫిట్టింగ్ చేస్తున్నాను. వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్. ఇదే లీకేజ్ లేకుండా మనకు గ్యాస్ వెల్డింగ్ అనేది అక్కడ ఎల్బో గేట్ వాల్ ఫిట్ చేసుకోవడం కోరుతుంది. ఈ వెల్డింగ్ అంతా దాని ఇదే చేయడం లీకేజ్ లేకుండా. మీకు ఎవరికైనా అవసరం పడుతుందైతే మాకు కాల్ చేయండి, సంప్రదించగలరు. సిరిసిల్ల సంపత్ ఎంటర్ప్రైజ్ సిరిసిల్ల. వెల్డింగ్ అయిపోయింది. నీట్గా ఉండడం, మంచిగా ఖరాబ్ కాకుండా ఉండడం కొరకు మళ్ళీ పైపును కట్ చేసింది. మళ్ళీ దానికి ఎక్కిస్తున్నాం. కట్ చేసి మళ్ళీ దానికి ఎక్కించుకోవాలి. ఇదే కటింగ్ చేయడం. ఇట్లా ఎక్కించుకోవాలి. ఎక్కించినాక టేప్ వేసి మనకి నీట్గా ఉండిపోతుంది, పూసిపోకుండా లైఫ్ వస్తుంది. దానికి పైప్ లైన్ వేయడం మనం ఇక్కడ బయట మనకు కావాల్సినంత లెంత్ని మిషన్ తోటి కటింగ్ చేసుకోవాలి. ఎంత అవసరం పడితే అంత. దీన్ని ఇట్లా దించిన కొద్దీ కొంచెం కట్ అవ్వకుండా వస్తుంది. ఇట్లా బయటకి లోపల ఉండదు. ఇది బయట గ్యాస్ వెల్డింగ్. ఇక్కడ కూడా వెళ్ళిపో నౌజల్ ఫిల్ చేసుకోవాలి పైప్ తోడగడానికి. ఇది బయటది అన్నమాట. వెల్డింగ్ లీకేజ్ లేకుండా మంచిగా వెల్డింగ్ చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా లీకేజ్ లేకుండా ఫుడ్ అనేది ఇక్కడ బయట వస్తుంది. వెల్డింగ్ అయిపోయింది, నీట్గా వచ్చింది. ఇంత కూడా అక్కడ మనకు లీకేజ్ రాదు. ఇది పైప్ లైన్ లోపల టైల్స్ లోపల ఉండేది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ టైల్స్ పెడతారు. మనం ఫిట్టింగ్ చేసినాక ఇదంతా మూసేస్తారు. గోడలనే ఉండిపోతుంది, ఏం కనబడదు. ఓన్లీ ఇక్కడ బయట బుడ్డి కనబడుతుంది, ఇక్కడ గేట్ వాళ్ళు కనబడుతుంది అంతే. గ్యాస్ అనేది చెకప్ చేస్తున్నాం. లీకేజీ ఉందా లేదా, ఇలా మనం ఫిట్టింగ్ చేసినాం అది ఇంకా పెట్టి చెకప్ చేస్తుంది. ఎలాంటి లీకేజ్ లేదు, మొత్తం బంద్ చేసి చెకప్ చేసినాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు ఇంకా మీ ముందర మళ్ళీ తీసుకుంటాం.